సార్ స్టూడెంట్ వీసా వెళ్ళడం బెటరా లేదంటే వర్క్ వీసా వెళ్ళడం బెటరా మీ సలహా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసా అనేది వేరే కేటగిరీ, వర్క్ వీసా అనేది వేరే కేటగిరీ. వర్క్ వీసా అన్నప్పుడు మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, స్టూడెంట్ వీసా చేసే ఏ కన్సల్టెన్సీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళకి లైసెన్స్ అనేవి ఏమక్కర్లేదు. అదే వర్క్ వీసా చేయాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా లైసెన్స్ పొందితేనే వాళ్ళు వర్క్ పర్మిట్ అనేది చేయగలుగుతారు. అది లేనప్పుడు 95% వరకు మోసాలే జరుగుతాయి. వర్క్ పర్మిట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు జెన్యున్ గా చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ద్వారా అక్కడ వర్క్ ఉందా లేదా, ఎవరు ఎంప్లాయర్, ఎంత శాలరీ ఇస్తారు, ఏం చేస్తారు అన్న దగ్గరికి వాళ్ళకు వెరిఫికేషన్ చేసి ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడే దాని బేసిస్ మీద వర్క్ పర్మిట్ చేయాలి. కానీ మన దగ్గర ఉన్న ఏజెంట్స్, బ్రోకర్స్, కన్సల్టెన్సీస్ ఏమన్నా అనండి, వాళ్ళని లైసెన్స్ లేకుండా నోటికి వచ్చింది అంటే అక్కడ ఒక 20,000 జీతం అంటే 50,000 అంటారు. 50,000 జీతం అంటే ₹1,00,000 నేనే మీకు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు వరకు నా దగ్గర వచ్చి, ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే ఒక 150 స్టూడెంట్స్ వచ్చి కలిశారు, నాకు డబ్బులు తీసుకొని 1.5 year వరకు అయిపోయింది. వర్క్ పర్మిట్స్ అనేవి ఏంటి అని అంటే 90% మోసాలు జరుగుతున్నాయని ఎలా అయితే చెప్పానో, కానీ వర్క్ అనేది ఏంటి అని అంటే స్కిల్డ్ లేబర్ ద్వారా బయటి దేశానికి వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర పలానా పర్టికులర్ స్కిల్, ఐటీ అనో లేదా ఇంజనీరింగ్ వర్క్ అనో, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇలాంటి కొన్ని స్కిల్స్ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్ గా ఎంప్లాయర్ లేకపోతే ఒకటే ఏజెన్సీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలో, లోకల్ ఎందుకు లేదు అని చెప్పి తీసుకుంటారు. కానీ ఇక్కడ నుంచి ఎవరైతే ఏజెంట్స్ ఏమంటాడు, మీకు సూపర్ మార్కెట్ లో జాబ్స్ ఇప్పిస్తాను, లేకపోతే డెలివరీ జాబ్స్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ జాబ్స్ చేసుకో అంటే అవి లేబర్ కేటగిరీ వీసా. అందులో దేర్ ఇస్ నో గ్యారంటీ దేర్. సో అక్కడ ఒకవేళ జెన్యున్ ఒక 5 seats 10 seats అవైలబుల్ ఉన్నా కానీ ఇండియా మొత్తంగా వచ్చేలా అప్లై చేసేటప్పుడు 200-300 మంది అప్లై చేస్తారు. మీరు 1,00,000, 2,00,000, 3,00,000 కట్టినా అవన్నీ మోసపోతారు. సో ఒక ప్రాపర్ ఛానల్ గా వెళ్ళాలి అన్నప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ దగ్గర కరెక్ట్ లైసెన్స్ ఉంటేనే మీరు వర్క్ పర్మిట్ ద్వారా వెళ్ళడం ఉత్తమం. ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని అన్నప్పుడు, ఎందుకన్నా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కి, ఎందుకన్నా మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎలా అయితే కోవిడ్ వచ్చింది వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఆర్థిక మాన్యం వచ్చింది వాళ్ళకు కూడా అలాగే వచ్చింది, మనకి ఎలా అయితే ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు పోయాయి, వాళ్ళకు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు పోయాయి. సో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇవి కాక అక్కడ మెయిన్ గా మనకు వస్తున్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం పాత స్కిల్స్ బట్టి లేదా స్కిల్సే లేకుండా నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటా అంటే ఇప్పుడు వెళ్తున్న స్టూడెంట్స్ అయినా వర్క్ అయినా కానీ కూడా చాలా మంది మోసపోతున్నారు. సో స్టూడెంట్స్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక కాలేజ్కి వెళ్తారు, కాలేజ్ వాళ్ళు ఒక 1 year 2 years మీకు చెప్తారు తక్కువ కాస్ట్ లో, మీకున్న బడ్జెట్ లో 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల, 6 లక్షల, మీరు ఏం చదువుకున్నా దాన్ని బట్టి ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలా, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, మీరు నెమ్మదిగా అక్కడ లోకల్ గా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అని. వర్క్ పర్మిట్ మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ పనిచేసి ఒకవేళ సక్సెస్ఫుల్ అక్కడికి వెళ్ళినా అక్కడ కంపెనీలు లేవు, బాగా ఉద్యోగాలు చేసినా జీతాలు ఇవ్వకుండా, 30,000 అని ఇక్కడ చెప్పి అక్కడ రూపాయి ఇవ్వకుండా, లేదా ₹1,00,000 అని చెప్పి 20,000 కూడా ఇవ్వకుండా, రకరకాలుగా 8 గంటలు పనిచేయాల్సిన దగ్గర 20 గంటలు పనిచేయాలి. సో మోసాలు అనేవి 95% ఎందుకన్నా అంటే, వీసా ఒకటి వస్తే సక్సెస్ఫుల్ కాదు, వెళ్ళిన తర్వాత ఇబ్బందులు. అదే స్టూడెంట్ వీసా అంటే మీకు అక్కడ గవర్నమెంట్ గ్యారంటీ, కాలేజ్ వాళ్ళు మీకు అక్కడ లీగల్ గార్డియన్ ఉంటుంది. మీకు ఇచ్చే వీసా, ఇప్పుడు యూరోప్ లో అనుకుంటే మీకు ఇచ్చే వీసాలో, ఆ వీసాలోనే 90 days ఆన్ అరైవల్ వీసా టు ఆల్ 26 కంట్రీస్, షెంగన్ కంట్రీస్ కి క్యారీ చేసుకోవచ్చు. మిమ్మల్ని లోకల్ బ్రోకర్ కానీ ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఆర్ మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ఉండదు. ఆర్ లేకపోతే మీ శాలరీలో నాకు 15%, 20%, 30% కట్ చేసుకుంటా అనేవి ఉండవు. మీరు ఒక లీగల్ గా ఒక స్టూడెంట్ గా వెళ్ళినప్పుడు మీ చాయిస్ ప్రకారంగా మీకు ఈ జాబ్, పలానా జాబ్ నచ్చింది, పలానా జాబ్ నచ్చలేదు, అలా వెళ్తారు. లేదు నేను చదవను, నేను వెళ్ళి జాబ్ చేసుకుంటాను, తక్కువలో అయిపోతే మనకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళనే మీరు కనుక్కోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇస్ లక్సంబర్గ్. లక్సంబర్గ్ కి డిమాండ్ ఎంత ఉంది అని అంటే, ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు లేదా కనీసం 1,00,000 తీసుకున్నారు. వీసా వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కరినన్నా చూసారా? తల్లిదండ్రులు మీరు కష్టపడ్డ డబ్బులు, లేదా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జీవితంలో ఏదో చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇవన్నీ కాకుండా అదే మీరు ఒక స్టూడెంట్ వీసాగా వెళ్తే మీకు ఒక 3 నుంచి 4 నెలలు, మాక్సిమం 5 నెలల్లో ఒక స్టూడెంట్ వీసా ఉండడానికి ఒక ప్రాపర్ గా ఇది ఉంటుంది. మీరు అక్కడ కొంచెం లోకల్ గా డిగ్రీ ఉంటే రేపు పొద్దున ప్రొఫెషనల్ జాబ్ చేసుకోవడానికైనా మీకు ఉపయోగపడుతుంది. సో నేను ఇచ్చే సలహా అనేది ఇది, గైడ్ లైన్స్, ఎంబసీ ద్వారా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము మీకు చెప్తున్నాం.
కాలేజ్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఇండియన్ గవర్నమెంట్ భారతదేశం చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో ఇందులో మోసపోయే విషయం అనేది ఏది ఉండదు. అదే మీరు డైరెక్ట్ వర్క్ పర్మిట్ అంటే ఒక కన్సల్టెన్సీ, ఒక బ్రోకరో, ఒకరు మీ ఇంటికి వచ్చో, మీ చుట్టాలోడో ఎవరో ఒకరు చెప్పి వాడు బోర్డు తిప్పేస్తే మీకు దిక్కు దివాలా కూడా ఉండదు. సో డబ్బులు పోగొట్టి ఇబ్బందులు పడతారా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఏదైనా చిట్ ఫండ్ స్కీమ్ లాగానే బ్యాంక్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, లేదా ఎఫ్డీలో పెడితే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, లేదా మీ ఇంటి దగ్గర చిట్టీలైనా మీరు నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి 5 నెలల్లో మీకు డబుల్ చేసిస్తాను, లేదా 10 లక్షలు ఎక్కువ వేసిస్తాను అని చెప్తే, అరే ఇదేదో స్కీమ్ బాగుంది, తెలిసిన ఆయన చాలా మంచి రెప్యూటబుల్ అని ఎంతమంది మోసపడుతున్నారు. ఒకవేళ మీరు న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూడండి. సో మీరే నిర్ణయం చేసుకోండి. నేను చెప్పాల్సింది అయితే వర్క్ పర్మిట్స్ అనేది 95% మోసాలు. స్టూడెంట్ గా వెళ్ళి ఓపిక ఉంది, ఫాస్ట్ గా డబ్బులు సంపాదించుకుంటా అంటే అబ్రాడ్ లో జరగదు. సో మీరే డెసిషన్ తీసుకొని ఏది కరెక్టో మీరు బేస్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.